ఇళ్ళలగానే పండగ అయిపోయినట్టేనా? స్టీల్ ప్లాంట్కి ఏదైతే 14,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినంత మాత్రాన స్టీల్ ప్లాంట్కి మార్గదశ పట్టినట్టేనా? ఎవరి డప్పాలు కొట్టుకోవడం సరిపోతుందండి ఈ విషయంలోనూ వాస్తవం మాట్లాడాలంటే. ఎందుకంటే నేనే సాధించానని ఒకళ్ళు, కాదు నేను తెచ్చాననే ఒకళ్ళు, నేను ఆపానని ఇంకొకళ్ళు, ఇలా ఎవరు పడితే వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం సరిపోతుంది. అసలు వాస్తవాల్లోకి వెళ్తే కనుక స్టీల్ ప్లాంట్ ఇంక ఎబ్బడి మొబ్బడిగా ఉత్పత్తిని విడుదల చేస్తానే ఉంటుంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఒక దశకు వచ్చేసినట్టేనా? ఏంటో అర్థం కావట్లా. 11,440 కోట్లతోటి స్టీల్ ప్లాంట్కి మార్గదశ పట్టినట్టేనా అని అంటే కనుక కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయండి, కొన్ని చెప్పాల్సిన ప్రశ్నలు ఉండిపోయినాయి. దానికి ముందు నేను అడగబోయే ప్రశ్నలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కొన్ని విందాం. నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ RINL నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంటంటే సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది అనేది కనుక ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేననేది ఏంటంటే సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది కాదని అనడంలా. కానీ అంటే దీని గురించి ఒకరు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏదైతే స్టీల్ ప్లాంటు 11,440 కోట్లు ప్యాకేజ్ ఏదైతే రిలీజ్ చేసిన కాడి నుంచి కూడాను పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది సాధ్యమైందన్నారు. వాస్తవం కూడా దాంట్లో లేకపోలా. పవన్ కళ్యాణ్ గారి కృషి ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఉంది, కాదని అంటలేదు. కానీ 11,440 కోట్లతోటి స్టీల్ ప్లాంట్ సాధ్యమైపోయినట్టేనా, ఇంకా అది రన్నింగ్లో పడిపోయినట్టేనా అని అంటే కనుక చాలా అవరోధాలు ఉన్నాయండి. ఆ విషయం ఎవరో మాట్లాడలా. కాబట్టి శుభాకాంక్షలు చెప్పినా, ధన్యవాదాలు చెప్పినా ఇవి కూడా జరుగుంటే బాగుండునేమో అనేది నాకు అనిపించింది. చూడండి ఏంటంటే, ఒకటి క్యాప్టివ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఆ మైన్స్ విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా? 2 సెయిల్లో విలీనం చేస్తానన్నారు కదా, చేస్తారా చేయరా ఇంతకని? తర్వాత 3 ప్రైవేటీకరణ ఇంకా ఆగిపోయినట్టేనా? క్లియర్ కట్గా ఏమన్నా ఒక మాట ఏదన్నా వచ్చిందా అంటే కనుక ఏమీ లేదు అని చెప్పాలా. వాస్తవంగా నేను అడిగిన 3 ప్రశ్నలకు కూడా సమాధానాలు లేవు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని దేని గురించి అయితే మనం మాట్లాడుతామో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పక్క జగన్ గారు. ఎలా అంటే జగన్ గారు కూడా దీని విషయంలో కృషి చేశారు అని చెప్పాలి. ఎలా అంటే అసలు యాక్చువల్గా ఆయన పనిచేసిన 5 సంవత్సరాల్లో ఏంటి ఈ ప్రైవేటీకరణ జరిగిపోవాలి. అసలు కాదు కూడదని మొండికేసి ఆయన అసెంబ్లీలో తీర్మానించి కరాఖండిగా మొహమాట లేకుండా వద్దు అని తెగేసి చెప్పడంతో తీర్మానం ప్రవేశపెట్టడంతో అప్పటి నుంచి ఇది పెండింగ్లో పడింది. కాబట్టి ఆయన కృషి కూడా ఉందని చెప్పాలా. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఒకత్తు అయితే కనుక ఇప్పుడు సంబరపడాలా లేకపోతే ఇంకా ఆలోచించాలా? ఇప్పుడు సంబరపడాలంటే కనుక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎవరికి కలిపినా సరే సంబరపడిపోయి అంత ఇక్కడేం జరగలా, మా ఉద్యమాన్ని మేము ఆపం, మా ఉద్యమం కంటిన్యూ అవుతుంది అని అన్నారు. ఎందుకని? 11,440 కోట్లు ఇచ్చేశారు కదంటే దానికి లెక్క చెప్తామంటున్నారు వాళ్ళు. ఎలా అంటే కొన్ని విధానాలు ఉన్నాయి. ఏంటి, ఏదైతే క్యాప్టివ్ మైన్స్ లేదో, అలాగే సెయిల్లో విలీనం జరగలేదో, అలాగే ప్రైవేటీకరణ ఆగిపోయింది అని ఏదైతే ఒక మాట కూడా లేదో, ఈ 3 డిమాండ్లు అసలు ఊసే లేదో, లేకుండా ఒక ప్యాకేజీ రిలీజ్ చేస్తే ప్యాకేజీ వస్తే చాలా అండి. చూద్దాం. ఎలా అంటే సొంత గనులు లేకుండా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని మీరు ఏదైతే అంటున్నారో సొంత గనులు లేకుండా ప్లాంట్ మనుగడ ఎలా సాధ్యం, ఎంతవరకు సాధ్యం? ఇది భయంకరమైన $1 మిలియన్ క్వశ్చన్, సొంత గనులు లేకుండా. కాబట్టి అసలు ఈ ప్యాకేజ్ తోటి ఒరిగేది ఏమన్నా ఉందా అంటే కనుక ఏముంది అనేది చూద్దాం. ముడి సరుకు సరఫరాదారుల బకాయిల చెల్లింపులు ఈ ప్యాకేజీ నుంచే చెల్లించాలా. అలాగే బ్యాంకు రుణాలు ఉన్నాయి వైజాగ్ స్టీల్కి, అవి కూడా ఈ ప్యాకేజీలోంచే చెల్లించాలా. ఉద్యోగుల పెండింగ్ జీతాలు, ఇతర బకాయిలు అన్నీ ఉన్నాయి, అవి కూడా ఈ ప్యాకేజీలో చెల్లించాలా. వీళ్ళు ఇచ్చింది 11,440. భారీగా ఉన్న బకాయిలు ₹2 కాదు, అసలు దేనికి ఎంతెంత చెల్లించాలి, ఎంత ఉందో చూద్దాం. ఇప్పటికే 25 కోట్ల మేరకు
25,000 కోట్లు రూపాయల మేరకు నిధుల లోటు ఎదుర్కొంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్. రూపాయి 2 రూపాయలు కాదండి, 25,000 కోట్ల రూపాయలు నిధుల లోటు ఎదుర్కొంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్. మనం ఇచ్చిందంతా 11,440. కాబట్టి అంతేకాదు ఉద్యోగులు సెప్టెంబర్ నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నాయి, వాళ్ళు క్లియర్ చేయాలి. పిఎఫ్ ఇతర బకాయిలు కలిపి మొత్తానికి ఉద్యోగులకు చెల్లించాల్సిందే 1,600 కోట్ల రూపాయలు. విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళ కోసం ఒక 1,000 కోట్ల రూపాయలు. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్స్కి ఏకంగా 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పోతే కనుక అంతేకాదు ప్రస్తుతం ఒకే ఒక రైల్వే లైన్ ద్వారా 6 ర్యాకులు బొగ్గు ఉత్పత్తి అయితే కనుక జరుగుతుంది. అంటే దాదాపు 100 టన్నులు బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది రోజుకు వచ్చి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే ఒక రేఖ సరిపోదండి, రోజుకు 9 రేఖలు అవసరం అవుతాయి. 6 రేఖలు సరిపోదు, 9 రేఖలు అవసరం అవుతాయి. కాబట్టి ఉద్యోగుల కొరత అలాగే ఉంది. మరి ఉంచుదామనో ఎత్తేద్దామనో తెలియదు, కానీ ఉద్యోగులను అయితే మాత్రం చాలామందిని ఖాళీ చేయించారా. ఇప్పుడు ప్రస్తుతం 12,000 మంది ఉద్యోగులు ఉంటే కనుక దాంట్లో 4,000 మంది ఉద్యోగులు పదవీ విరామణ పొందడానికి రెడీగా ఉన్నారు. అంతేకాదు 1000 మంది విఆర్ఎస్ ద్వారా తొలగించాలని మీరు తీసుకున్న నిర్ణయమే. తర్వాత మరి వాళ్ళంతా పోను మిగిలిన 7,000 మంది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ 7,000 మంది ఉద్యోగస్తులతోటి 7 మిలియన్ టన్నుల ప్లాంటు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అనేది సాధ్యాలు ఉన్నాయని అసలు సాధ్యమయ్యే పనేనా, జరిగే పనేనా అనేది కష్టం. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ జస్ట్ ఉపశమనం ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు చాలామంది. ఈ 11,440 అనేది మొత్తం గ్రౌండ్ క్లియర్ చేయడం కోసం ఏదైతే బకాయిలు కానీ పెండింగ్లు కానీ ఇతరత్ర వెండర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఇవన్నీ సెటిల్మెంట్ల నిమిత్తమే ఈ ప్యాకేజీ రిలీజ్ చేశారేమో అని లేనిపోయిన అనుమానాలు అయితే తాగిస్తుంది. కాబట్టి ఏదైతే మెయిన్ క్యాప్టివ్ మెయిన్స్ లేకుండా ఒక సొంత గనులు అనేవి లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని రన్ చేయడం అంటే ఆషామషి విషయం కాదు, అది జరగని పని. మొమ్మాటికి ముడిసరికి లేకుండా ఎలా అవుతుంది, అవదు కదా. కాబట్టి 100% ముడిసరికి అనేది ఉండాలి. ఆ క్యాప్టివ్ మెయిన్స్ లేకపోతే చాలా కష్టం. కాబట్టి అవి లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా రన్ చేద్దాం అనుకుంటున్నారో ఏంటో తెలియదు. మొత్తానికి ఎలాగైతేనండి ఏదైతే 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారో అందుకు గాను కుమారస్వామి గారు వాళ్ళు వస్తం జరుగుతుంది, మోదీ గారికి శుభాకాంక్షలు చేయడం జరిగింది. కానీ ఇవ్వాల్సిందేంటి, సొంత గనులు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు సమకూర్చుకోగలిగితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ సాధ్యపడుతుంది, రన్ అవ్వడం అవుతుంది. ఇది నా అభిప్రాయం ఖచ్చితంగా. కాబట్టి దీంట్లో ఇంకా చాలా లోటుపాట్లు ఉన్నాయండి, ఎతికితే చాంతాడంత ఉంటాయి. కాబట్టి ఆ లోటుపాట్లన్నీ క్లియర్ అవ్వాలంటే వచ్చిన ప్యాకేజీ సముద్రంలో కాకిరెట్టంత. అర్థమైందిగా, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఆ ప్యాకేజీని తీసుకునే సంబరపడిపోతే ఎలాగా, మిగులు ఉన్నాయి కదా, ముందుంది కదా అసలు ముసళ్ళ పండగ, అవన్నీ క్లియర్ అవ్వాలి కదని చాలామంది పండితులు కానీ చాలామంది విశ్లేషకులు చాలామంది మాట్లాడుతున్న మాట ఎక్కడ దాకా ఎందుకు, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ఉద్యోగస్తులు కదిపితే చాలు. అసలు విషయాలు ఏంటనేది మొత్తం ఒకదాని తర్వాత ఒకటి లిస్ట్ చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి అయిపోయినట్టేనా అని అంటే కనుక ఇది విషయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇల్లు అలగ్గానే పండగ అయిపోయినట్టేనా, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోతే ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. పక్కాగా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.